అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతిగా, రైతు బాంధవుడిగా 5 సంవత్సరాలు రైతు అన్నవాడికి కష్టం తెలియకుండా పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక బర్నింగ్ ఇష్యూగా పొగాకు రైతులు పండించిన పొగాకు, ఈ పొగాకు రైతులకు నేపథ్యం కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొగాకు పండించే అవకాశం కూడా లేదు. ఎవరైతే పొగాకు వేయడానికి లైసెన్స్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పొగాకు పండించాలి. అదే సిస్టమ్ కొనసాగుతుంది. ఇవాళ రైతులు పండించిన పొగాకు, ఎందుకంటే లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించే పంట అది. గత 5 సంవత్సరాల్లో ఏనాడు పొగాకు పండించిన రైతుకి కష్టం కలగకుండా వాళ్ళు ఎంతో మరి హ్యాపీగానే సాగు చేసిన సందర్భం. ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక వ్యతిరేకిగా, వ్యవసాయం అంటే ఇష్టం లేని వ్యక్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా పేరు సంపాదించుకున్నాడు. ఇవాళే కాదు, గత 14 సంవత్సరాల నుంచి కూడా రైతు వ్యతిరేకిగా, వ్యవసాయం చేసేవాడు బాగుపడ్డాడు అన్న ఒక ధోరణి అన్నది ఈ రాష్ట్ర ప్రజలకి కాదు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. వ్యవసాయం ఎవడు చేయమన్నాడు అన్న నానుడి మనం కొత్తగా అప్పుడు మనం చెప్పేదేం కాదు. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రం గత 2 సంవత్సరాల నుంచి రైతు ఏ పంట పండించినా రోడ్డెక్కే పరిస్థితే. గత సంవత్సరంలో మిర్చి పండించిన రైతు మిర్చి ధర లేక రోడ్డెక్కితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి వెళ్తే రైతులందరూ ఆయన ఆహ్వానించి, మీరు మా గోడుపై వినండి, ఆలకించండి, ప్రభుత్వం మీద మీరు ఇస్తే ఒత్తిడి వచ్చి కొంచెం మాకు న్యాయం జరుగుతుందని కోరితే అక్కడికి వెళ్తే అక్కడ రాద్ధాంతం చేశారు. పత్తి రైతులు పండించిన పంటకి పత్తి రైతు గిట్టుబాటు ధర లేదంటే అక్కడికి వెళ్తే అక్కడ రాద్ధాంతం చేశారు. మామిడికాయల రైతులు పండించిన పంట, మామిడికాయలు దిగుమతి మాకు ఖర్చులు రావట్లేదు, మా 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు ఎప్పుడు ఏనాడు ఇటువంటి పరిస్థితి రాలేదని ఆ చిత్తూరు రైతులందరూ పెద్ద గొడవ చేసి అక్కడికి వెళ్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు. ఇవాళ ఏ పంట పండించిన, ఇవాళ పొగాకు రైతులు, మొన్న ఆక్వా రైతులకు సంబంధించి మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏనాడు ఆ సమస్య రాలేదు. ఆక్వా రైతులకు న్యాయం జరిగింది. ₹1.5 కరెంట్ ఇచ్చి ఆదుకున్నాడు. ఫీడ్ రేటు కంట్రోల్ చేసి రైతులకు న్యాయం చేశాడు. రైతులకు వచ్చిన పంటని అమ్ముకోవడానికి అక్కడ ఒక బోర్డుని ఏర్పాటు చేసి అక్కడ రైతుకు వచ్చేలాగా చేశాడు. అక్కడ వాళ్ళు ఆక్వా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళు పొగాకు రైతులు రోడ్డు మీదకి వచ్చి గతంలో మరి ₹387 యావరేజ్ రేటు ఉండే పరిస్థితి ఉంటే ఇవాళ మా కనీసం 220, 230 కూడా రాని పరిస్థితి ఉంది. మీరు వస్తారని తెలిసిన తర్వాత ₹10 పెంచి ఇస్తున్నారు అని అంటే ఇవాళ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అంతా, ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషను, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ అవుతున్న వాడు కుమారుడు, ఇంకా బీజేపీ ప్రభుత్వం కూడా మేము ఉన్నట్టుగా తానన్నది వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థల్ని కార్పొరేట్ స్టైల్లో మెయింటైన్ చేస్తున్నారు. రైతు ఎలా పోయినా పర్వాలేదు, అటు కేంద్రంలో ఉన్న పాలసీ కూడా దీనికి ఇంచుమించుగానే ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థల్ని 2-3 వ్యక్తులను పెంచితే సరిపోద్దన్న ఆలోచనతో వాళ్ళు అదే ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సిండికేట్ అయిపోతూ ఉన్నారు.
మిర్చిలో అయినా అంతే సిండికేటే, ప్రతి అయినా సిండికేటే, మామిడికాయలు అయినా సరే సిండికేట్ అయిపోతాయి. వాళ్ళ ఏక్వా రైతులు సిండికేటే, ఫీడ్ కొనుగోలు వాళ్ళే, ఫీడ్ ఇచ్చేది వాళ్ళే, అక్కడ అదంతా సిండికేట్లోకి వెళ్ళిపోతుంది. ఈ సిండికేట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితులు, కావాల్సిన వాళ్ళు, ఆయనకి సామాజిక వర్గానికి సంబంధించిన బడా ధనవంతులు. అంటే వాళ్ళ కోసమే రాష్ట్రం పరిపాలన జరుగుతుందా? రాష్ట్ర ప్రజలందరూ 5.5 కోట్ల మంది ప్రజలు మరి ఏ రకంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందన్నది ఆలోచించరా? నిన్నటి రోజున ఎంత దుర్మార్గంగా దేవరపల్లి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, అంటే ఈ ప్రభుత్వం యొక్క కుట్ర ఎంత దురాలోచన చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండోపతండాలుగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. మనం వెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి బస్సులు మొత్తం రాష్ట్రంలో ఉన్న బస్సులన్నీ ఆపేసి తోలినా కూడా ఎవరో రావట్లేదు. ఎందుకు ఈయన అనేటప్పటికి అంత ఒక సినిమా యాక్టర్ కూడా లేని క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తుంది? ఆయన వస్తే ఆయన చూడటానికో లేకపోతే ఆయనతో ఒక మాట చెప్పుకోవడానికో అన్నది వేలాది మంది మరి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఇది ప్రతిసారి ఇది ఈ కూటమి ప్రభుత్వానికి కంటగింపుగానే కనపడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ జన సందోహాన్ని చూసి వీళ్ళు ఒంటి మీద తేళ్లు జర్లు పాగుతున్నట్టుగా ఉంది, తట్టుకోలేకపోతున్నారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి ఈ పొగాకు రైతులకి న్యాయం జరిపించడానికి, వారు గోడు వినటానికి వస్తున్నారని తెలిసి అక్కడున్న మా ఈస్ట్ గోదావరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అక్కడున్న నాయకులందరూ కూడా, అక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని వెళ్ళి జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి, లేక జగన్ గారు వస్తున్నారు, దానికి సంబంధించిన బందోబస్తు అన్నీ కూడా మీరు అరేంజ్ చేయాలి, మీరు ఏంటంటే మీరేమీ కంగారు పడవద్దు, మొత్తం పూర్తి స్థాయిలో మేము బందోబస్తు అరేంజ్ చేస్తున్నామని అక్కడ మాట ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పరిస్థితి వస్తే అక్కడ హెలిప్యాడ్ కూడా ఒక మరి ఎక్కడ మెయిన్ రోడ్కి ఆనుకుని హెలిప్యాడ్ ఇచ్చారు. మేము ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి వెళ్తే ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ పోలీసులు ఒక 5-6 మంది పోలీసులు కనపడ్డారు మేము కారు వెళ్తుంటే. ఇంకంతే. ఆ తర్వాత మరి 3 కిలోమీటర్లు పొడుగున జనసందోహం, ఎక్కడ పోలీసులు కనపడలేదు. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు తప్ప, ఎక్కడో పోలీసులు 4-5 ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడా కనపడలేదు. అక్కడికి ఏదో మేము లోపలికి వెళ్ళాం, బీజేపీలందరినీ లోపలికి తీసుకొచ్చారు, మిగిలినంత ఏదో కొంచెం బార్గెటింగ్ చేశారు. అక్కడున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ పోలీసులు కంట్రోల్ చేయాలన్న ఆలోచన కూడా ఎక్కడ ఉన్నట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత ఆయన హెలికాప్టర్ దిగి అందరినీ కలవటం అన్నది ఆనవాయితీ, అలాగే వస్తున్నారు. ఎప్పుడు నేను ఒక ఆయనకి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక శాలు వేయటం, ఎందుకంటే ఇంతకుముందు నేను ఎండోమెంట్ మినిస్టర్గా చేశాను, ఆ యొక్క దాంతో నేను ఎప్పుడూ ఆయనకి తిరుపతి దేవస్థానం శాలు వేసి ఆహ్వానించడం అన్నది ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. ఇవాళ ఆయన వస్తుంటే కనీసం ఆయనకి రక్షణగా కూడా ఎవరూ లేరు, కనీసం ఆయన సెక్యూరిటీ తప్ప ఎక్కడ ఒక పోలీస్ కనపడలేదు. కనీసం మేము అక్కడ దగ్గరలో లైన్లో నుంచున్నాం, కనీసం ఆయన మా దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా జనసందోహం వచ్చేస్తే ఎవరు ఆపేవాళ్ళు లేరు. నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ఆ సంఘటనలో ఏం జరిగిందో కూడా చెప్తాను నేను. అంటే ఈ ఇటీవల కాలంలో తమిళనాడులో కరూరులో అక్కడ కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే ఒక సినిమా యాక్టరు, అతని మీద ఉన్న కేసు ఇంకోటో అక్కడ ఏదో మీటింగ్ పెడుతుంటే స్టాంపేడ్ జరిగింది, 22-23 మంది చనిపోయారు. దాని మీద కేసులని సిబిఐ కేసులో లేకపోతే ఇంకా మిగతా అన్ని పెద్ద ఎత్తున జరిగింది, అన్నీ జరుగుతుంది. అంటే ఇక్కడ నిన్న ఈ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో రైతుల ఇష్యూ మీద, రైతులకి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఆయన రోడ్డు మీదకి వస్తున్నప్పుడు వచ్చిన ప్రజాస్పందన చూసి
రైతుల్లో ఉన్న ఉత్సాహం చూసి ఇది ఇలాగే జరుగుతూ ఉంటే మన మీద రోజు రోజుకి మన మీద అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.